శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని గాంధీ బజార్లో ఉన్న శ్రీ సరస్వతి విద్యా మందిరం ప్రైమరీ స్కూల్ ఆవరణలో హిమాలయ శిఖరాన్ని అధిరోహించి విజయవంతంగా తిరిగి వచ్చిన ఈశ్వర్కు ఘనస్వాగతం పలికారు మడకశిర పట్టణ ప్రజలు. విశ్వ హిందూ పరిషత్ మరియు శ్రీ సరస్వతి విద్యా మందిరం ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన సభను నిర్వహించారు. హిమాలయ శిఖరాన్ని అధిరోహించి పట్టణానికి గర్వకారణంగా నిలిచిన ఈశ్వర్ను అలాగే ఆయన తల్లి లక్కమ్మను సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఈశ్వర్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా మందిరం యాజమాన్యం సభ్యులు గోపి, పురుషోత్తం, నాగేంద్ర, జుంజప్ప, బయన్న, ధనుంజయ, హరి, ఈశ్వర్తో పాటు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఇవన్నీ ఎవరికి ఉండవు. ఏదో మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే బెంగళూరులో పోయి హ్యాపీగా 5 days జాబ్ చేసుకొని 2 days ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా ఉందామనే భావన ఉంటుంది. కానీ దేశం కోసం పనిచేయాలి. ఇప్పుడు ఈయన చేస్తున్నది ఆయన ఒకరి కోసమే కాదు, ఆయన ఎవరైతే అధిరోహించాడంటే ఈ దేశానికే ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. అలాంటి ఒక ఆణిముత్యము, మట్టిలో మాణిక్యం మడకశిరలో ఉంది అని గుర్తించడానికి చాలా ఏళ్ల పట్టింది అని నా అనుభవంలో తెలుస్తుంది. ఎందుకంటే మడకశిరలో ఎవరు కూడా ఇట్లా ఒక ట్రెక్కింగ్ చేసి ఒక యువకుడు ఉన్నాడని చెప్పి ఎవరికి తెలియదు. మొన్ననే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని ట్రెక్కింగ్ ఇన్స్ట్రక్టర్గా హిమాలయ పర్వతాలకు పంపించినప్పుడు పేపర్స్ రావడము, టీవీలో రావడం, మన సోషల్ మీడియాలో చూసిన తర్వాతనే మనోజ్లో కూడా ఇంత ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. మాకందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తి కూడాను అంత ధైర్య సాహసాలకి ఇంతవరకు ఆయనకి. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్. ఈరోజు మడకశిర పట్టణంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుల తరపున ఈరోజు నాకు సత్కరించడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను గత నెలలో 25న ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు 17,000 అడుగులు అవరోధించి తిరిగి వచ్చినందుకు మడకశిరలో ఇంత ఘన సత్కారం చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం సభ్యులకు మరియు మెంబర్లకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. విద్యామందిరం యాజమాన్యం సంస్థకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తుంటాను. గత 8 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లోనే ఉన్నాను. ఏదో ఒకటి మడకశిరలో ఒక గుర్తింపు తీసుకురావాలి, మారుమూల ప్రాంతమైనటువంటి మడకశిరను ఒక నేషనల్ లెవెల్స్లోనో ఒక ఒలింపిక్స్లోనో తీసుకెళ్లే విధంగా నా ప్రయత్నం కూడా నేను ఎక్కడ కూడా ఆగకుండా ఇప్పటి వరకు ఇదే ఫీల్డ్లోనే కొనసాగిస్తున్నాను. రాబో రోజుల్లో కూడా మడకశిరకు మంచి పేరు తీసుకువస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా నా పైన చూపించిన ప్రేమ అనురాగాలందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాను.